ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరి మధ్య ఫైట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడే చెప్పడం కొద్దిగా కష్టము, బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది సార్. ఓకే, బీఆర్ఎస్ అనేది ఒక నామినల్ అవుతుంది. బీఆర్ఎస్కి అసలు అభ్యర్థులే లేదు సార్. ఖచ్చితంగా వీడు ఎంపీగా గెలుస్తాడని చెప్పగలిగిన ఒక్క అభ్యర్థి పేరు చెప్పను, కేటీఆర్. కేసీఆర్ పోటీ చేస్తే మెదక్ ఒకటి ఛాన్స్ ఉంది అంటున్నారు. అది కూడా ఉండదు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్కి అంత ధైర్యం లేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఒక సమస్యను ఎదుర్కొనే కెపాసిటీ లేదు. దాన్ని ఏదో పోస్ట్పోన్ చేయడం, పక్కదారి పట్టించడము. ఒక సమస్య ఇప్పుడు సపోజ్ ఒక గీత ఉందనుకో, దాని పక్క ఇంకో పెద్ద గీత గీసి అది చిన్న సమస్య అని చూపెడుతుంటాడు. అంతే తప్ప ఈ సమస్యని ఫేస్ ది బుల్ బై హాన్స్ అని డైరెక్ట్గా ఎదుర్కొనేది లేదు. మనం చూసినాం. అప్పుడే మర్చిపోతారా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన సంగతి? అప్పుడే మర్చిపోతారా అంగన్వాడీ టీచర్లు? అప్పుడే మర్చిపోతారా విద్యార్థులు హాస్టళ్లలో చచ్చిపోయింది, పురుగులు అన్నం పెట్టిన సంగతి మర్చిపోతారంట ఈ ప్రజలు ఈ నిమిషంలోనే? వీళ్ళు అప్పుడే పునీతులు అయిపోతారా? వీళ్ళ ఓట్లు వేస్తారా? ఇదంతా ఉత్త బోగస్ మాట. ఇదేంది అంటే మొత్తంగా బీఆర్ఎస్ లిక్విడేట్ అవుతుంది అనేటువంటి భయము ఈనాడు ఆ గుప్పెడు దొరలకు పట్టుకుంది. ఇప్పుడు పార్టీని సమాయత్తంగా ఉంచాలా, పార్టీని ఐకమత్యంగా ఉంచాలని అన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. వీళ్ళు ఎదుర్కొన్న మెయిన్ సమస్య ఏంటంటే ప్రజల నుంచి వీళ్ళు దూరంగా ఉన్నారు అని. అవుతుందా కేటీఆర్తో? ఏమైతే లీడ్ చేయగలుగుతాడా? ఏం చేయలేడు. కేటీఆర్తో ఏం జరగదు. కేటీఆర్ విల్ సీ ది లిక్విడేషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. విన్నారా? కేటీఆర్ కనుక తన ఆలోచన సరళిని మార్చుకోకుండా ఎప్పుడు జరుగుతుంది అని అంటే షర్మిల లెక్కనో లేకపోతే మల్లు బట్టి విక్రమార్కనో పాదయాత్రలు చేసి ప్రజలలోకి పోయి పాదయాత్ర ఆడ చేస్తాడండి. అసలు 4 మెట్లు ఎక్కలేడు సార్. ఆయనకి ఆయాసం వస్తుంది. ఆయనతో ఏం కాదు. ఆయన ఒక హార్లిక్స్ అండ్ బోర్న్విటా బాయ్. ఈ కాంట్ డూ ఎనీథింగ్. ప్రజాసేవ అనే పదము ఇట్ ఈస్ ఫారిన్ టు కేటీఆర్. అన్నారా? ఇట్ ఈస్ ఆల్ చైనీస్ టు హిమ్. ఆయన ఉత్తగా ఏంటంటే నాకు వచ్చిన 4 ఇంగ్లీష్ పదాలు మాట్లాడతా, తెలుగు భాష మాట్లాడతా అంటే సరే ఒక భాషా ప్రావీణ్యం ఉంది మాట్లాడతారు. అది అట్లయితే మరి కవులందరూ పార్లమెంట్ మెంబర్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. భాషా ప్రావీణ్యత వల్ల ఎమ్మెల్యేలు కారండి, నిజాయితీతో ఎమ్మెల్యేలు అవుతారు. నిజాయితీతో ప్రజా జీవనంలో మనిషి నెగ్గుకు రాగలడు. అసలు ఒక రాజకీయమైనటువంటి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ అనేది కేటీఆర్కు లేదు. కేటీఆర్ చాలా లోపభూయిష్టమైనటువంటి ఆలోచనలతో ఉన్నాడు. అతను ఇంకా కూడా ప్రజలు మా మీద ఎందుకు ఆక్రోశం చెందినారు, ఎందుకు మమ్మల్ని కావాలని తరిమి కొట్టినారు అనే విషయం ఆలోచించలేదు. ఏమండి ఇప్పుడు మా కోల్ బెల్ట్లో చెన్నూరులో వివేక్ 37,000 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచాడు. వివేక్ గారు నామినేషన్ వేసే కంటే ఎన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు చెప్పండి? జస్ట్ బిఫోర్, ఒక 3-4 డేస్ బిఫోర్, ఒక 1 వీక్ బిఫోర్ అతను వచ్చినాడు. అతని మొట్టమొదటిసారి వివేక్ గారు ఏదైతే మా నియోజకవర్గానికి వచ్చినారో మేము ఒక సైకిల్ ర్యాలీ చేస్తే ఆ రోజే ఆ మీటింగ్లో డిక్లేర్ చేసినాం ఇదే మా విజయ ర్యాలీ అని. అంటే ప్రజలలో అంత ఆక్రోశం ఉండింది. పక్కకున్న ప్రేమ్ సాగర్ దాదాపు 70,000 నుంచి 80,000 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు. ప్రతి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎంత మంచి పేరు ప్రతిష్టలు గల వ్యక్తి, ఒక డీసెంట్ పర్సన్, ఆయనే ఓడిపోయినాడు ఒక అనామకుడి చేతిలో అని అంటే ప్రజల ఆక్రోశం బీఆర్ఎస్ మీద ఎంత ఉండే. దే డోంట్ వాంట్ టు ఫ్యాథమ్ ది రీజన్ ఫర్ దేర్ ఫెయిల్యూర్. దే హ్యావ్ బికమ్ బ్లైండ్. వాళ్ళకి ఏంటంటే ఇంకా మేము మంత్రులమే, ఇంకా మా మాట నడుస్తుంది, మా ప్రాపకం ఉంది, మమ్మల్ని ప్రజల దగ్గరికి తీస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే దానికి కొంత ఊతం ఇవ్వడానికి మా ప్రభుత్వం కూడా రాగానే ఇమీడియట్గా ఆ పాత రేట్ల ప్రకారం అన్న రైతు బంధు ఇచ్చేసి ఉంటే బాగుండేది.